విజ్డమస్కి తిరిగి స్వాగతం. ఈ క్లాస్లో మనం థియరీ నుండి ప్రాక్టీస్కి వెళ్దాం. మనం నోట్ప్యాడ్ని ఉపయోగించి మన ఫస్ట్ HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేయబోతున్నాం. దీనికోసం మనకు పెద్ద సాఫ్ట్వేర్ అవసరం లేదు. విండోస్ యూజర్స్ నోట్ప్యాడ్ని, మ్యాక్ యూజర్స్ టెక్స్ట్ ఎడిట్ని మరియు లినక్స్ యూజర్స్ Geditని వాడవచ్చు. మీ ఎడిటర్ని ఓపెన్ చేయండి. మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. స్టెప్ 1లో ఫైల్ని క్రియేట్ చేసి సేవ్ చేయడం చూద్దాం. ముందుగా నోట్ప్యాడ్ ఓపెన్ చేయండి. పైన ఉన్న ఫైల్ మెన్యూలో సేవ్ యాజ్ని సెలెక్ట్ చేసుకోండి. మీ కంప్యూటర్లో ఒక లొకేషన్ని చూస్ చేసుకోండి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఫైల్ నేమింగ్. మీరు ఫైల్కి ఏ పేరైనా ఇవ్వచ్చు, కానీ చివరలో తప్పనిసరిగా .html అని యాడ్ చేయాలి. మీరు ఈ ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే అది సాధారణ టెక్స్ట్ ఫైల్గా మిగిలిపోతుంది. బ్రౌజర్ దాన్ని రన్ చేయలేదు. కాబట్టి మనం ఈ ఫైల్ని paragraph.html అని సేవ్ చేద్దాం. స్టెప్ 2లో HTML కోడ్ రాద్దాం. ఇప్పుడు పారాగ్రాఫ్ని డిస్ప్లే చేయడానికి కోడ్ రాద్దాం. మనం నేర్చుకున్నట్లుగా ట్యాగ్ నేమ్ p, ఓపెనింగ్ ట్యాగ్ pని టైప్ చేయండి. తరువాత కాంటెంట్ని రాయండి. I am a paragraph. చివరగా క్లోజింగ్ ట్యాగ్ pతో ముగించండి. ఫైల్ని మరొకసారి సేవ్ చేయడం మర్చిపోవద్దు. సేవ్ చేయడానికి Ctrl+S ని ప్రెస్ చేయండి. స్టెప్ 3లో ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడం చూద్దాం. మనం అవుట్పుట్ని 2 రకాలుగా చూడవచ్చు. మెథడ్ 1లో మీ బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్ బార్లో file:/ అని టైప్ చేసి మీ ఫైల్ యొక్క కంప్లీట్ పాత్ని ఇచ్చి ఎంటర్ కొట్టండి. మెథడ్ 2 అన్నింటికంటే ఈజీ మెథడ్. ఈ మెథడ్లో డెస్క్టాప్ మీద మనం క్రియేట్ చేసిన paragraph.html ఫైల్ని వెతికి దానిమీద డబుల్ క్లిక్ చేయండి. చూసారా, మన టెక్స్ట్ ఇప్పుడు బ్రౌజర్లో లైవ్గా కనిపిస్తోంది. నెక్స్ట్ క్లాసులో మనం హెడింగ్ ఎలిమెంట్స్ H1 నుండి H6 వరకు గురించి నేర్చుకుందాం. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. క్విజెస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మా యాప్కి రండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.